హలో అండి, హాయ్. మన ఇండియన్ టీంకి తిరుగులేదు, తోపు తురుము. అసలు ఏ మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ బంగారం. ఎట్టి పరిస్థితున్నా ఒక ఆట ఆడిందంటే గెలిచే తీరుతుంది, సక్సెస్ తోనే వెనక్కి వస్తాం అన్నది ఈ రోజు మాట, ఇప్పుడు మాట. అయితే మన ఇండియన్ టీం కూడా గత 12 సంవత్సరాల నుంచి ఒక కళ అయితే అలాగే ఉండిపోయింది. సో ఆ నిరీక్షణ ఈ ఈ సంవత్సరం అయినా సరే నెరవేరబోతుందా, దానికి తెరదించబోతున్నారా? సో అది దాని గురించి అండి. అంటే ఏమైంది, 12 years నుంచి కూడా మనకి అందని ద్రాక్షలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంది. సో అందుకనే ఇప్పుడు ఈ ఛాంపియన్ ట్రోఫీ అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ అయిపోయింది మన ఇండియన్స్ కి. అసలు ఏం జరుగుతుందో చెప్తాను. అయితే ఈ వీడియో అంతా కంప్లీట్ గా వినండి. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మీకు చాలా నచ్చుతుంది. అలాగే వీడియో అంతా విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 2025 కదా, ఎగ్జాక్ట్ గా 10 years బ్యాక్ 2015లోని వన్డే వరల్డ్ కప్ అయింది. సో అందులో సెమీఫైనల్ కి ఒక 4 టీములు చేరుకున్నాయి. సో ఆ 4 టీములు ఏంటో తెలుసా? ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. ఈ లిస్ట్ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా? ఇదే కదండి రేపు మనకు సెమీఫైనల్ ఆడబోయేవి ఈ టీంలే కదా. ఇండియా, ఆస్ట్రేలియా ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. సో ఇది మనం కోఇన్సిడెంట్ అనుకున్న, ఇలాంటి కోఇన్సిడెంట్స్ చాలా చాలా అరుదుగా జరుగుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ కోఇన్సిడెంట్ జరిగిందో ఆడియన్స్ లో కూడా అంతే టెన్షన్ అనుకోవాలి, లేదంటే ఏం జరుగుతుందని ఉత్కంఠ అనుకోండి, అలాంటివి కూడా అలాగే ఇంక్రీజ్ అయ్యాయి. సో ఎందుకంటే అక్కడ సెమీఫైనల్ అలా వన్డే వరల్డ్ కప్ లో సెమీఫైనల్ అలా వచ్చినప్పుడు ఇండియా, ఇప్పుడు మన సెమీఫైనల్ 1 కి ఇండియా, ఆస్ట్రేలియా రేపు ఎలా ఆడుతుందో సేమ్ అక్కడ కూడా అలాగే ఆడారు. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఆడారు. ఇండియా, ఆస్ట్రేలియా ఆడినప్పుడు ఆస్ట్రేలియా గెలిచింది, ఇండియా ఓడిపోయింది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాలోని సౌత్ ఆఫ్రికా చేతిలో న్యూజిలాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. సో అక్కడికి ఫైనల్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పెట్టినప్పుడు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుచుకుంది, అయిపోయింది అక్కడికి. ఎప్పుడు ఇది 2015లో. సో ఒకేసారి మన వాళ్ళందరూ కూడా 2015 సీన్ రిపీట్ అయ్యేసరికి, ఇంత కోఇన్సిడెంట్ అయ్యేసరికి ఇలాంటి మళ్ళీ అదే సిచ్యువేషన్ కూడా రిపీట్ అవ్వబోతుందా అని ఎక్కడో ఒక టెన్షన్ మొదలైంది. సో అట్ ద సేమ్ టైమ్ మన ఇండియన్ టీం ఇంత స్ట్రాంగ్ అయిపోయింది, అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ కానీ, లేదంటే బ్యాటింగ్ ఆర్డర్ కానీ. సో ఏదైనా సిచ్యువేషన్ బట్టి, అక్కడ పిచ్ని బట్టి మన ఆటగాళ్ళు ఆట మార్చుకొని ఆడే విధానం కానీ, దేంట్లో అయినా సరే ఎదురు లేకుండా తిరుగు లేకుండా ఉన్నాము. మనకైతే రానే రాదు, ఖచ్చితంగా మనదే కప్ అన్నట్టుగా ఉన్నారు. ఒక పక్క అది కూడా ఉంది. ఎందుకంటే నిన్న మ్యాచ్ చూసామా, నిన్న న్యూజిలాండ్ మ్యాచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మనం స్కోర్ చూసి కానీ, మనం ఆడిన విధానం చూసి పోయిందిరా భయ్య, అసలు పోయింది మ్యాచ్ అనుకున్నాం. అలాంటిది అసలు ఎవరండి, వరుణ్ చక్రవర్తి 5 wickets తీసాడు, మ్యాచ్ని తిప్పేశాడు, మళ్ళీ ఇండియాకి తిరిగిలేదన్నట్టుగా గెలిచి సెమీఫైనల్కి చేరుకున్నాం. సో అంత అద్భుతంగా ఆడారు. అంటే ఓడిపోతాం అనుకున్న మ్యాచ్ను కూడా బ్రహ్మాండంగా గెలిపించారు. సో ఎక్కడో చిన్న నెగిటివిటీ వచ్చిన మ్యాచ్ను కూడా బ్రహ్మాండంగా గెలిపించారు. ఎప్పుడైతే మనం బౌలింగ్ స్టార్ట్ చేస్తాం, కొంచెం ఆట ఆడేసరికి ఖచ్చితంగా మందే ఆట అన్నట్టుగా అయిపోయింది. సో ఆఫ్టర్ 35 overs తర్వాత అలాగా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆట తీరుని మార్చేసి ఎలా ఆడాలో కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇదే రోహిత్ శర్మ కూడా చెప్పారు మొన్న. అయితే మన ఇండియన్ క్రికెట్ టీంకి అందని ద్రాక్ష ఏంటి అంటారా? గత 12 years నుంచి అందని ద్రాక్ష ఏంటి అంటారా? అదేంటంటే 2013లోని ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అయినప్పుడు అక్కడ మనం గెలుచుకున్న ట్రోఫీ తప్ప 2013 తర్వాత ఇప్పుడు 2025 అంటే 12 years లోని కూడా ఎక్కడ కూడా ఐసీసీ టోర్నమెంట్ ఎక్కడ గెలిచింది లేదు, ఎప్పుడూ లేదు. సో గత 12 years నుంచి ప్రయత్నం చేస్తున్నా తప్ప ఏ ఒక్క ట్రోఫీ కూడా గెలిచింది లేదు మన ఇండియన్స్ కి. సో మొన్న లాస్ట్ 2023లో కూడా వరల్డ్ కప్ జరిగినప్పుడు అన్ని మ్యాచ్లు గుర్తుందా, అన్ని కంటిన్యూస్గా గెలుస్తూ వెళ్ళి ఫైనల్లో ఆస్ట్రేలియా, ఇండియా ఫైనల్ ఆడినప్పుడు ఇండియా ఓడిపోయింది, ఆస్ట్రేలియా గెలిచింది, వరల్డ్ కప్ తీసుకుని వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే ఆస్ట్రేలియా వచ్చిందో కొంచెం ఆ బెరుకు, లేకపోతే ఏం జరుగుతుందనే టెన్షన్ అయితే మాత్రం ఆటకి కూడా సెమీఫైనల్కి చేరుతున్న కొద్దీ ఆ టెన్షన్ అయితే పెరుగుతుంది. రేపు జరగబోయే మ్యాచ్, రేపు 12:30కి మ్యాచ్ టెలికాస్ట్ అని చెప్పి పెట్టారు కదా, మేబీ 1:30 అలా అయిపోవచ్చు. సో ఆ మ్యాచ్ ఏమవబోతుంది అంటే మళ్ళీ రిపీట్ అయింది, 10 years తర్వాత రిపీట్ అయింది, సేమ్ అదే రిపీట్ అవుతుందా, మన టీం ఎలా ఆడబోతుంది, ఇంత స్ట్రాంగ్ అయిన టీంకి మళ్ళీ ఫేట్ అలానే ఉందా ఏంటి అనేది రేపు జరగబోయే మ్యాచ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇక్కడ మనకి చరిత్ర తిరగరాసి మన ఇండియా గెలిస్తే అసలు మన ఫైనల్లో గెలవకపోయినా సరే రేపు జరిగే మ్యాచ్ మాత్రం, ఫైనల్ కూడా ఖచ్చితంగా గెలవాలి, కానీ రేపు జరిగే మ్యాచ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్స్కి. సో దానివల్ల ఏంటంటే మ్యాచ్ కూడా ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకవేళ రేపు ఒకసారి మారిపోయింది అనుకోండి, ఇండియా ఆస్ట్రేలియాలోని ఇండియా గెలిచింది అనుకోండి, కోఇన్సిడెంట్ లేదు, ఏం లేదు, మొత్తం తిరగ రాస్తామని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫైనల్లో కూడా అదే
దూకుడుతో వెళ్ళిపోతాం. సో అందుకని రేపు మ్యాచ్ అంత ఇంట్రెస్ట్ అనమాట. సో దీని గురించి ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ అందరూ, రేపు ఏమవుతుందా ఏంటని చూడాలి. సో ఇలాగే జరిగితే ఎప్పుడులాగే ఆస్ట్రేలియా లాస్ట్లో వచ్చి కప్పు పట్టుకెళ్ళిపోతుందా, లేదు అంటే ఇండియా గట్టి పోటీ ఇస్తుందా, లేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా గెలుస్తారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అంతా అంటే సీన్ టు సీన్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ లాగా అవుతూ చాలా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతున్నట్టు ఉంది. చాలా ప్రెస్టీజియస్ అయిపోయింది అన్నమాట ఇండియాకి మాత్రం ఇది. మరి మన వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఆడతారో చూడాలి. సో మీకేమనిపించింది ఓవరాల్గా, మీకేమనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై బై.